ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు ప్రేమపూర్వకమైన వందనాలు మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా. పిల్లరా, మరి ఈ వాక్యములు మీరు వింటున్నారంటే మీరు ఎంతైనా ధన్యులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడిని మీకు మంచి అవకాశము ప్రభు ఇచ్చాడు. ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఒక ఆదరించి, ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక స్నేహితుల్లా, బంధువుల్లా, ఇలలోక సంబంధమైన వాటిని మైమరిపించే ఆత్మ సంబంధమైన మర్మాలు ప్రభు మీ కొరకు దాచిపెట్టి ఉంచారు. మీరే కాదు, మీ పితరులకు, మీ స్నేహితులు, మీ బంధువులకు కూడా ఈ వాక్యాలను షేర్ చేయండి. ఎన్నో వింటారు, ఈ స్మార్ట్ ఫోన్లో ఎన్నో చూస్తున్నారు, కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరులకు వాక్యాన్ని పంచడం వలన దేవుని వాక్యము వాళ్ళకి ఒక ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే దేవుడి వాక్యములో ఉన్న శక్తి అలాంటిది. కొంతమందికి తెలియక ఏవేవో వాటికి లైకులు కొడుతుంటారు, ఏవేవో షేర్ చేస్తుంటారు. దేవుడి వాక్యాన్ని కూడా మీరు షేర్ చేయండి, లైక్ కొట్టండి. ప్రభు సన్నిధిలో మాటలు అనేక మందికి వినిపించండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులవ్వండి. ఎందుకంటే లోకములో మంచి అనేది ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా శరీరేచ్ఛలు, పాపములు, దుర్మార్గతనం, దుష్టత్వము పొంచి ఉంది. కేవలం పైపైన రూపాలను చూసి మనుషులు పాడు చేసుకునే పరిస్థితులుగా ఉన్నాయి. కాబట్టి దేవుడి వాక్యానికి చోటివ్వండి. చూద్దాం వాక్యం ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం 90వ కీర్తన 12వ వచనాన్ని చదువుతున్నాం. మాకు జ్ఞాన హృదయము కలుగు చేయనట్లుగా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు. ఈ పూట వాక్యము మా దినములు లెక్కించుటకు నేర్పించు. డే బై డే మా దినములు లెక్కించాలి. దినములు లెక్కించాలి. దినములు లెక్కించబడాలి, వారములు లెక్కించబడాలి, నెల ప్రారంభం నుంచి నెల ముగింపు వరకు లెక్కించబడాలి. సంవత్సరం నుండి సంవత్సరపు ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఎలాగ ఉండాలో లెక్కించుకోవాలి. వాస్తవానికి ఇక్కడ దావీదు చెప్తున్నారయ్యా, మా దినములు లెక్కించుకున్నటకు మాకు నేర్పించు. అంటే ఉదయము లెగిసిన కాడి నుంచి రాత్రి వరకు నువ్వు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నారు ఈరోజు లోకములో అనే విషయాలు కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. 139వ కీర్తన 16వ వచనాన్ని చదువుతున్నాం. నేను పిండమై ఉండగా నీ కనులు నన్ను చూసినవి, నియమింపబడిన దినములు ఒక్కటైనను కాకపోవున దినములయగా నీ గ్రంథములో లిఖితము లాయను. ఈ వాక్యములో చూడండి, తల్లి గర్భములో పిండముగా పడిన కానించి దేవుడు ఆయన సరెండర్లో ఆయన నియమించి ఆయన చూశారు. అయితే తల్లి గర్భములో నుండి పిండముగా నుండి ఇదిగో భూమి మీద పడిన దినములు మొదలుకొని ఒక్కటైనను కాకుండా నా దినములన్నీ నీ గ్రంథములో లిఖించబడి ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా గుర్తించాలి. అవి మంచివైనా చెడ్డవైనా ఆయన జీవ గ్రంథములో లిఖించబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా మీరు గమనించి, మనము దినచర్యలలో ఏం కలిగి ఉండాలంటే, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పించు. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక ఆదివారం భక్తి చేయటం ఒక్కటే కాదు, ప్రతిరోజు ఆదివారం నువ్వు చేసేటువంటి భక్తి జీవితంలో ప్రతిరోజు నీ దినచర్య ఎలా ఉండాలంటే, మొదటిగా ప్రారంభం నుంచి మొదలు పెట్టాలి. ఎట్లాగా? ప్రార్థనతో మొదలు పెట్టాలి. ఎవరైతే ఆ ప్రార్థనతోనూ దైవికమైనటువంటి భయభక్తులతో దేవుని వాక్యము చేత వారు నడుచుకుంటారో ప్రతి ఒక్కటి దేవుని సన్నిధిలో లిఖించబడి ఉన్నది. మీరు గమనించాలి. నిర్గమకాండములో 16వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. మరియు 6వ దినమున వారు ఇదిగో
తెచ్చుకున్న దానిని సిద్ధపరుచుకొనవలెను, ఆ దినమున కూర్చుకొందురుగా. మరి ఇదిగో ఈ వాక్యము చెబుతున్నటువంటి విషయములో అందులో రెండింతలుగా ఉండవలెనని రాయబడి ఉన్నది. కూర్చుకొన్నటువంటి కొన్ని దానిని కంటే అధికముగా రెండింతలుగా ఉండాల్సినటువంటి విషయములో వాక్యం ఇక్కడ చెప్తున్న మాట వాస్తవానికి ఇదిగో వారు దేవుని సన్నిధిలో సిద్ధపరచబడినటువంటి బలులు. వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుని వాక్యము ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి విషయం. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలకి దినదినము ఏ రోజుది ఆ రోజే ఐగుప్తులో నుంచి ప్రారంభమైన మొదలుకొని పాలు తేళ్లు ప్రవహించే దేశం వరకు వెళ్ళేంత వరకు కూడా ప్రతిరోజు వీరికి ఆహారం, శరీరానికి కావలసిన ఆహారము మన్నాను ఆయన ఏర్పరచబడి ఉన్నారు. ప్రతి దినము యెహోషువ గ్రంథములో మనకు కనపడుతుంది ఈ మాటలు. 5వ అధ్యాయం యెహోషువ గ్రంథం 11వ వచనంలో మనం చదువుతున్నాం. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశమును పట్టు తినిరి, ఈ దేశము పంటను తినిరి. ఆ దినమందు వారు పోగయున వేయించబడినది భిక్షములైనను తినిరి. ఇక్కడ మనం చూస్తే మరనాడు వారు ఈ దేశపు పంటలో తిని ఉండగా మన్నా మాని ఉండెను. అట్టి తర్వాత ఇశ్రాయేలులు మన్నా దొరకకపోయినని ఆ సంవత్సరము వారు కానాను దేశం యొక్క పంటను తినిరి. ఇక్కడ మీరు గమనించాలి, దినదినము ఏమి ఏర్పాటు చేశాడు దేవుని వాక్యం చెప్తున్న మాట. 40 సంవత్సరాలు కూడా ఆయన మన్నాను ఆయన భుజించుటకు ఏ రోజుది ఆ రోజే, ఈ రోజుని మొత్తం సమకూర్చొని రేపుడు దాచుకుంటానికి లేదు. ఏ రోజుది ఆ రోజే అరుణోదయమే వారు మన్నాను భుజించుచూ వచ్చారు. వాక్యం చెప్తున్న మాట, దేవుడు వారికి దినదినము ఇదిగో కానాను దేశములోనికి వెళ్ళి పంట సమకూర్చుకొని తిరిగి వారు అది చేతికొచ్చి తినేంత వరకు అప్పుడు ఎప్పుడు వరకు అంటే వారికి మరలా తిరిగి పంట చేతికొచ్చినంత వరకు మన్నాను పంపిస్తూనే ఉన్నాడు దేవుడు. మన్నా మానిన తర్వాత వారు ఆ పంటను సమకూర్చుకొని భుజించిరని రాయబడింది. ఈరోజు వాక్యము చెప్తున్న మాట వాస్తవానికి దినదినము ఏం కావాలంట, మన్నా అనేది వాక్యానికి పోల్చుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా పోల్చి బోధిస్తుంటారు. ఈరోజు మనం గమనించాలి, దైవికమైన వాక్యమును బట్టి మనము దినదినము వాక్యము చేత మనము సరిచేయబడాలి. ఇదేంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ ఆహారం, దేవుని వాక్యం చెబుతున్న మాట. అందుకనే వాక్యములో ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో వారు అక్కడికి వెళ్ళేంత వరకు కూడా దేవుడు దినదినము వారికి మన్నాను కురిపించారు. మీరు బాగా గమనించాలి ఈ వాక్యమును బట్టి. ప్రతి ఒక్కరూ భూమి మీద ఉండగానే ఎందుకు వాక్యాలు పంపుతున్నామంటే పరలోక రాజ్యము వెళ్ళేంత వరకు వాక్యమును మనం అనుసరించి నడుచుకోవాలి. వాక్యానుసారంగా జీవించే జీవితములు మనకు కావాలి. దినదినము దేని వలన నువ్వు సరిచేయబడాలంటే వాక్యమును చేతని నువ్వు సరిచేయబడాలి. వాక్యము చేత నువ్వు సరిచేయబడితేనే ఆ వాక్యము కావాలి. వాక్యములో చెప్తున్నటువంటి మాట. అందుకనే మేము చేసే ఈ ప్రోగ్రాం పేరు కూడా నిత్య కృప. అర్థమైందండి? నిత్యము దేవుని యొక్క వాక్యము చేత ఏర్పరచబడి ఉన్నది. కాబట్టి మీరు గమనించాలి. ఎందుకంటే పరలోక రాజ్యములోకి వెళ్ళిన తర్వాత ప్రభు ఒకటి సిద్ధపరిచాడు. అక్కడ ఇదిగో అక్కడ అంటాడు 22వ వచనం ప్రకటన గ్రంథములో, ఆ పట్టణములో రాజ వీధుల మధ్యలో ఇదిగో ప్రవేశించినట్లుగా ఆ దూత నాకు చూపించను. ఆ నదికి ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల ఫలించి పండ్లు కాపులు
కాయును. ఆ వృక్ష ఫలము యొక్క ఆకులు జనములకును స్వస్థపరచుటకును వినియోగించెను. ఇక్కడ చూడాలి, ఆ దినమున మనం గమనించినట్లయితే ఈవల ఆవల ఉన్నటువంటి వృక్ష ఫలములు కనపడుతున్నాయి. ఇదిగో అక్కడ ఒక నది కూడా కలిగి ఉన్నది. జీవవృక్ష ఫలము ఇదిగో అది నెల నెల ఫలించునని రాయబడి ఉంది. ఒకటి దినదినము, రెండు వారం వారం, మూడోది నెల నెల. నెల నెల అక్కడ చూడండి, వాస్తవానికి పరలోక రాజ్యములోనికి వెళ్ళిన వారికి అక్కడ ఆహారము లేకపోతే పానీయములు లేకపోతే ఇవి కాదు, జీవాహారమే దేవుడు అక్కడ నియమించాడు. అక్కడ ఆకలి ఉండవు, దప్పికలు ఉండవు, ఏమీ ఉండదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునితో దేవుని సన్నిధిలోనే మనము జీవించేటట్లుగా అక్కడ ఉండటానికి సిద్ధపరిచి ఉంచారు ఆయన. అది సిద్ధపడి అక్కడికి మనం వెళ్ళాలంటే నీలో ఏముండాలంటే, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు. మా దినములు ఎలా ఉండాలంటే వారం వారము దేవుని సన్నిధిలోకి వెళ్ళే వారముగా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు నా దైనందిన జీవితంలో దినదినము ప్రార్థనతోను వాక్యముతోను ప్రతి దినము దేవుని సన్నిధిలో నేను గడుపుకొని ఆ నిత్య రాజ్యములో నేను ఉండటకు దేవుడు నన్ను సిద్ధపరుచుకొని ఉన్నాడనే సత్యమును నువ్వు తెలుసుకోవాలి. ఇంకొక మాటను మీరు గమనించినట్లయితే వాక్యము చెబుతున్నటువంటి మాట లూకాసు వార్తలో 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నారు. లూకాసు వార్త 11వ అధ్యాయము 3వ వచనం. మీకు కావలసినంత అనుదిన ఆహారము మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దినదినము మాకు దయచేయము. పరలోక ప్రార్థనలో ముగింపులో మాటలు ఇవన్నీ. మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దినదినము మాకు దయచేయి. ఖచ్చితంగా కావాలి. దినదినము మాకు అనుదిన ఆహారము కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. శరీరానికి కావలసింది కాదండి, ఆత్మకు సంబంధమైన ఆహారము కావాలి. ఆత్మకు సంబంధమైనటువంటి ఆహారము దినదినము కావాలి. ఒక ఆదివారం చేస్తే కాదు, ఏదో ఒక నెల నాడు చేసేది కాదు. ఇక్కడ అంటున్నటువంటి మాట, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దినములు ఎలా ఉన్నాయో ఒక్కసారి లెక్కించు. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు దేవుని నామాన్ని స్మరించేవారు ఎందరో, ప్రార్థించేవారు ఎందరో, వాక్యం వినేవారు ఎందరో, దైవికంగా వారి నోటిలోనే స్తుతియాగము చెల్లించేవారు ఎంతమంది. వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ఏదో భక్తి చేస్తున్నామంటే కాదు, భక్తి విషయంలో నీ దినచర్యలు ఉండాలి. అందుకే ఈ మూలవాక్యం చెప్తున్న మాట, ప్రభువా మా దినములు ఎలా ఉన్నాయో మాకు లెక్కించుటకు మాకు జ్ఞానము దయచేయి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించమని అడుగుతున్నాడు. నేర్చుకో, నీ దినములు ఎలా ఉన్నాయో చూసుకో. ఎందుకంటే లోకములో చెప్తున్న మాట, దినములో చెడ్డవి సమయమును పోనివ్వక సమయాన్ని దేవుని సన్నిధిలో సద్వినియోగపరుచుకో. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబాలకును కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, విశేషమైన పరిశుద్ధ నామమును బట్టి మా దినములు ఎలా ఉన్నాయో లెక్కించుటకు నేర్పించమని దావీదు చెప్పినట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి దినచర్యలు ఎలా ఉన్నాయి, వారము యొక్క చర్యలు ఎలా ఉన్నాయి, నెల చర్యలు ఎలా ఉన్నాయి, వాటిని లెక్కించుకొని ఎంత భక్తి చేస్తున్నాం, ఎంత ఆత్మీయతలో ఉన్నాం, భక్తిని ఆత్మీయతను విడిచి లోకములో ఎక్కడ జీవిస్తున్నారో ఒకసారి వాళ్ళని దర్శించి దీవించి కృపలో జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు.